అందరికీ నమస్తే అండి. ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా క్లియర్గా మొత్తం చూడండి, ఎందుకంటే అప్పుడే నేను ఏం చెప్పాలనుకుంటున్నానో అది మీకు అర్థమవుతుంది ఫస్ట్. కాబట్టి నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ చాలామంది ఇప్పుడు ఈ లైఫ్ ఇన్సూరెన్స్ పరంగా కొంచెం తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు, కొంతమంది వేస్ట్ అనుకుంటున్నారు. వాళ్ళు అట్లా అనుకోకండి. ఏ పాలసీ అయినా సరే ఏదైనా మనకి యూస్ఫుల్ కాదంటూ ఏది లేదు. కాబట్టి మనం ఫస్ట్ ఏంటంటే క్లియర్గా తెలుసుకోవాలి మనం ఏదైతే పాలసీ తీసుకోవాలనుకుంటున్నామో. ఇంకోటి ఏంటంటే, మన పాలసీ తీసుకోవాలనుకున్నా కూడా మన బడ్జెట్ పరంగానేగా, మనం ఎంతవరకు కట్టుకోగలుగుతాం ఏంటో అది చూసే కాబట్టే కదా తీసుకునేది. కాబట్టి మీ దగ్గరలో ఎవరైనా ఒకవేళ ఏజెంట్ ఒకవేళ లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించింది హెచ్డిఎఫ్సి కావచ్చు, ఐసిఐసిఐ కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, ఈ 3 బ్రాంచుల్లో ఎవరున్నా సరే వాళ్ళు మీకు క్లియర్గా గైడెన్స్ ఇవ్వాలి. మీరు ఏ పాలసీ తీసుకోవాలనుకుంటున్నా, మీకు ఏ పాలసీ కరెక్ట్ ఏంటనేది ముందు వాళ్ళు క్లియర్గా తెలుసుకొని మీకు సరైన గైడెన్స్ ఇస్తేనే కానీ మీరు మంచి పాలసీ అనేది మీరు పొందలేరు. కాబట్టి మన కింద అయితే ఆల్రెడీ 2 బ్రాంచెస్ సంబంధించినటువంటి ఏజెంట్స్, సీనియర్ మేనేజర్లు, ఏజెంట్ కూడా కాదు, సీనియర్ మేనేజర్స్ ఫస్ట్ అంటే ఆల్రెడీ అందులో వర్క్ చేస్తూ ఉన్నవాళ్ళు, వాళ్ళు మీకు సరైన గైడెన్స్ ఇస్తారనే హోప్ నాకుంది. కాబట్టి మీకు, ఎందుకంటే నేను ఇప్పటిదాకా ఎవరైతే తీసుకెళ్ళానో వాళ్ళు క్లియర్ గైడెన్సే ఇచ్చారు. వాళ్ళ నుంచి మనకి ఇప్పటిదాకా ఒక్క రిమార్క్ రాలేదు. కాబట్టి మీకు మంచి ప్లాన్ అనేది మనకి ఇప్పుడు ఆల్రెడీ 2 ఉన్నారని చెప్పాం కదా. మనం చేసేది ఏంటంటే హెచ్డిఎఫ్సి అండ్ ఎస్బీఐ లైఫ్ ఈ 2 బ్రాంచుల్లో లైఫ్ ఇన్సూరెన్స్ కానీ సేవింగ్స్ ప్లాన్ కానీ ఎక్కువగా చాలామంది తీసుకుంటున్నారు. ఎందుకంటే మనకు కరెక్ట్గా ఎంతవరకు ప్రీమియం కట్టుకోగలగామో అంతవరకు వాళ్ళు మంచి ప్లాన్ అనేది వాళ్ళు చూపిస్తున్నారు అన్నమాట. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఒకవేళ ప్లాన్ ఏదైనా తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను నా వాట్సాప్ నెంబర్ పెడతాను. నాకు ఏం లేదంటే వాట్సాప్లో నా కామెంట్ ఏం పెడతారంటే, నేను ఒక కొత్త ప్లాన్ వినాలనుకుంటున్నాను, మీరు చెప్పగలరా అని నాకేమైనా కామెంట్ పెడితే నేను మీ నెంబర్ని మా యొక్క సీనియర్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వద్దకి మీ నెంబర్ని పంపిస్తాను. వాళ్ళతోనే మీరు డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు కాల్లో. దాన్ని బట్టి మీకు ప్లాన్ ఓకే అయితే మీరు తీసుకోవచ్చు, లేదా లేదు, అదనమాట. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే, ఇది ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ కాదు, నేను ఇంకోటి కూడా చేస్తున్నాను. అదేంటంటే పర్సనల్ లోన్స్. ఈ పర్సనల్ లోన్స్ కూడా నేను ఓన్లీ ఎంప్లాయీస్కి మాత్రమే నేను చూస్తున్నాను. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హోమ్ లోన్ పరంగా కానీ పర్సనల్ లోన్ పరంగా కానీ ఒకవేళ మీకు ఏమైనా అవసరం ఉంటే, సేమ్ ఇప్పుడు ఈ వీడియో కింద నేను వాట్సాప్ నెంబర్ పెడుతున్నా కదా, దానికి నాకు ఇట్లాగా పర్సనల్ లోన్ కావాలి, నేను ఈ ఎంప్లాయీని, నాకు పర్సనల్ లోన్ కావాలి, అది కూడా ఇంత బడ్జెట్లో నాకు పర్సనల్ లోన్ కావాలని నాకు పెడితే మీ డీటెయిల్స్ నాకు పంపిస్తే, అంటే ఇందులో మీ డీటెయిల్స్ ఏంటంటే, మీరు ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే మీ యొక్క శాలరీ స్లిప్స్ ఉంటాయి కదా, ఆ శాలరీ స్లిప్లు కానీ మీ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ అండ్ మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ నాకు వాట్సాప్ పంపిస్తే, నేను నాకు దగ్గరలో ఉన్నటువంటి ఎవరైతే లోన్స్ చేసేవాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళతో ఒకసారి కనుక్కొని మీకు ఎందులో లోన్స్ రావచ్చు ఏంటి అనేది నేను కనుక్కొని చెప్పగలను. మీకు ఓకే అయితే ప్రాసెస్ కూడా మాతో పాటు చేయించుకోవచ్చు. మా వాళ్ళు చేసేస్తారు ప్రాసెస్ అనేది. మీకు ఎక్కువ టైం కూడా పడదు, తొందరగానే మీకు లోన్ వచ్చేటట్టు అయితే మేము చూస్తాం. ఫర్దర్ డీటెయిల్స్ ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే మాత్రం నాకు కాల్ చేయొచ్చు, లేదా నాకు వాట్సాప్ చేయొచ్చు. నేను వాట్సాప్లో మీకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటాను. ఇదనమాట. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి కే నవీన్ రియల్ ఎస్టేట్ అండ్ ఇంటీరియర్ డెకరేషన్. థ్యాంక్ యూ.